జై శ్రీమన్నారాయణ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2026. ఈ సంవత్సరంలో మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని ఆ గోదా తల్లిని ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో తిరుప్పావై 17వ పాసురం గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున 17వ పాసురం అనుసంధానం చేసుకుంటున్నాం. అంబరమే తండీరే షోరే అరంజయ్యం எம்பெருமான் நந்தகோபாலா இடிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொடுந்தே குளவிளக்கி எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பருகோமானே உறங்காயடிந்திராய் செம்பொற்கடலடி செல்வா பலதேவா உம்புயும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు అంబరమే తన్నీరే సోరే అనే 17వ పాసురం చదువుకున్నాము. ఈ పాసురంకి వచ్చేటప్పటికి గోపికలందరినీ నిద్రలేపడం పూర్తయింది. ప్రస్తుతం నందుని ఇంటి ముందు ఉండి గోపికలు ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. ఆహారాన్ని, వస్త్రాన్ని, నీటిని అన్నిటినీ మాకు ప్రసాదిస్తున్న నందమహారాజా లేవయ్యా అని నంద మహారాజును నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అమ్మా, స్త్రీలకు ఆభరణం వంటి దానవు, యాదవ వంశానికి వెలుగును ప్రసాదిస్తున్న దీపానివి అయిన యశోదమ్మ, ఇక లేవమ్మా. నీ పాదంతో 3 లోకాలను కొలిచినవాడవు, నీ పాదంతో ఆకాశాన్ని సైతం చీల్చినవాడవు, త్రివిక్రమ అవతారుడవు, దేవతలకు అధిపతివి అయిన శ్రీకృష్ణ, నిద్రలేవయ్యా. మేలిమి బంగారు కడియాలు తొడిగిన పాదాలు కల ఐశ్వర్యవంతుడైన బలరామ, లేతండ్రి, నీవు నీ తమ్ముడు ఇంకా నిద్రపోవడం సరికాదు, లేవండి అని గోపికలందరూ మొత్తం నందగోపుని, యశోదాదేవిని, బలరామ శ్రీకృష్ణులను నిద్రలేపటం ఈ పాసురం యొక్క భావము. జై శ్రీమన్నారాయణ. అందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాలే శ్రీ మందిరమును విడితరలేరే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాలే శ్రీ మందిరమును విడితరలేరే. బృందారక సందోహముతో తులసీవలి
మందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడితరలేరే మందారక సందోహముతో. పాశురం విన్నాము, అలాగే భావం కూడా విన్నాము. శ్రీమతి యశోద గారిచే విన్నాము. చాలా చక్కగా చెప్పారు. భక్తి పాటని శ్రీమతి రుక్మిణి గారు పాడారు. చాలా శ్రావ్యంగా బాగా పాడారు. ఈరోజు కార్యక్రమాలన్నీ చక్కగా జరిగాయి. రేపు 18వ పాశురంతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరిగి రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.